అలాగే చాలా చాలా పాటలు రాశారు. అందులో బాగా మళ్ళీ జనాలకి దగ్గరైంది సోషల్ మీడియా గురించి, అది మానవ సంబంధాన్ని దెబ్బతీస్తున్న విధానం గురించి ఒక హల్చల్ ఆ పాట. ఇంకా ఒక్కసారి మాకోసం అసలు దాని మీద ఎలా దాడి చేయాలనిపించింది మీకు? దాని మీద ఎట్లా దాడి చేయాలనిపించింది అంటే, దాడి చేయలేదు నేను, దాపరికం లేకుండా రాసిన అంతే. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది దాపరికం లేకుండా చెప్పాలనిపించింది చెప్పిన. అది వాట్సాప్ అనేది ఎంత భయంకరం అంటే, మనుషులు ఎదుటి వాళ్ళ లాస్ట్ సీన్ అర్థం కాకపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళని తెలుసా. ఫేస్బుక్లో లైకులు పడతలేవు అని, లైకులు కొట్టట్లేదు అని గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. ఫ్రెండ్స్ మాట్లాడుకోకుండా లైక్ కొట్టడం వల్ల వచ్చేది ఏంది, లాస్ట్ సీన్ తెలియటం వల్ల వచ్చేది ఏంది. దీన్ని నేను లిటరల్లీ దాన్ని ఎంజాయ్ చేసిన. నేను వాడి చూసిన దాన్ని. నువ్వు ఎంత మంచి వాళ్ళు కానీ వాట్సాప్ వాడితే ఈజీగా చెడిపోతారు, ఎంత మంచి వాళ్ళు కానీ ఫేస్బుక్ని వాడితే ఈజీగా పోతారు. అది మనిషిని ఒక దగ్గర కూర్చొనియదు, ఒక దగ్గర నిలబడియదు, నిలకడ ఉండనియదు అంతే సోషల్ మీడియా అనేది. దాన్ని వాడాల్సినంత వరకు వాడితే హ్యాపీ, కానీ వాడాల్సినంత వాడాలనిపించదు దాన్ని. ఒక్కొక్కడు దగ్గితే నేను దగ్గులో బ్లడ్ వస్తుందండి, తెమడలో బ్లడ్ వస్తుందని పెడతారు ఫోటో. అంత పైత్యం మొత్తం నర అట్లా జీర్ణించుకుపోయి ఉన్నది. ఎవ్వరు కూడా నిజాలు మాట్లాడే సమస్య లేదు, అతిశయోక్తులు ఎక్కువ అందులో. నిజాలు మాట్లాడేది లేదు. సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి, ఫేస్బుక్ వచ్చినప్పటి నుంచి, వాట్సాప్ వచ్చినప్పటి నుంచి నిజాలు మాట్లాడేవాళ్ళు లేడు. ఎవడు ఏం చెప్పినా అబద్ధం చెప్పిన. ఒక వీడియో కాల్ చేయగలిగే వాళ్ళు దొరికిపోతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దొరకట్లేదు. అంటే మనుషుల్లాగా బతుకుతలేరు. ఎక్కడనో దూరంగా ఉన్నప్పుడు నాకు ఇవన్నిటి మధ్య గుర్తొచ్చిన ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే, అద్భుతమైన సంఘటన, బాధాకరమైనది ఏంటంటే, ఉత్తరం. దూరంగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్స్ అనేది లేనప్పుడు ఉత్తరం ఒకటి అన్నిటికీ ఊపిరిగా బతికించేది. ఇప్పుడు లెటర్ కంటే లేటెస్ట్ వెర్షన్స్ బోలెడు వచ్చి నిత్యం మీరెక్కడ నేనెక్కడ నిమిషం ఇద్దరం అప్డేట్ చేసుకోగలిగే సౌకర్యాలు ఉన్నా మనుషుల లోపల సంబంధాలు లేవు. ఆ ఉత్తరం కోసం తల్లిదండ్రులు నెలకోసారి చూసి నెలంతా చూసే ఎదురుచూపు ఇప్పుడు నిమిషం అప్డేట్లో ఉన్న ఎవరి కోసం ఎవరు చూసేది లేదు. అంటే అబద్ధంలో బతుకుతున్నారు, అంత భ్రమణంలో బతుకుతున్నారు, మోసం చేస్తున్నారు. ఏ సంబంధాలు కూడా కరెక్ట్గా లేవు. అదంతా సోషల్ మీడియా వల్లనే. అట్లా అనిపించి రాసింది. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతటగాలం, అరచేతిలో కొలువైంది నా శనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలతే దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. ఇంకో చరణం కూడా మాకు. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్న సెల్ ఫోనులో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా క్షణం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. సూపర్ అండి. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.